మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. నేను ఇప్పుడు ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, నాకు ఒక గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వాలనుంది, ఇస్ ఇట్ పాసిబుల్ టు డూ బోత్ అని చెప్పేసి. చాలా మందికి జాబ్ సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ జాబ్ చేయాలని ఉంటుంది. ఐటీ జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవడం అంత ఈజీ అయితే కాదు. యూ నీడ్ టు బి మెంటల్లీ ప్రిపేర్డ్ ఫర్ ద ఛాలెంజెస్. ఇక్కడ మెయిన్ టైం మేనేజ్మెంట్. మీ 9 to 5 జాబ్ తర్వాత మీ స్టడీస్ కి టైం ఇవ్వడం చాలా కష్టం. ఈవినింగ్ వర్క్స్, మీటింగ్స్ అండ్ ప్రాజెక్ట్స్ డెడ్ లైన్స్ వల్ల మీకు స్టడీ టైం అనేది దొరకదు. సెకండ్ థింగ్ వచ్చేసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్. జాబ్ స్ట్రెస్, స్టడీ స్ట్రెస్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల యూ విల్ బి మెంటల్లీ అండ్ ఫిజికల్లీ టైర్డ్. టైం ని ఎలా మేనేజ్ చేయాలో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మార్నింగ్ ఒక 2 hours స్టడీ చేయడానికి అయితే ట్రై చేయండి. మార్నింగ్ టైమ్ లో మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది అండ్ యూ కెన్ లెర్న్ న్యూ కాన్సెప్ట్స్ ఈజీలీ. సెకండ్ థింగ్ కమ్యూట్ అంటే డైలీ ట్రావెల్ టైం ని యూస్ చేసుకోండి. థర్డ్ థింగ్ వచ్చేసి ఈవినింగ్ జాబ్ తర్వాత ఒక 1-2 hours అయితే చదవడానికి ట్రై చేయండి. రిమెంబర్, ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఐటీ జాబ్ చేయడం అండ్ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవడం చాలా కష్టం, కానీ అది ఇంపాసిబుల్ అయితే కాదు. ఇట్ రిక్వైర్స్ discipline, time management and a positive mindset. A government job will give you a financial stability and job security, and an IT job will give you a continuous growth. సో అందుకనే మీ దారి ఎటు అనేది చాలా వైజ్ గా చూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దేంట్లో కూడా గివ్ అప్ ఇవ్వకండి. లాస్ట్ వరకు ట్రై చేస్తేనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది.